ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. ఓకే, మనం ఈరోజు సెషన్ అనేది టోటల్ క్రిప్టో కరెన్సీ మన ఐపీజీ ఐస్మార్ట్ ఎక్స్చేంజ్ మీద టోటల్ సెషన్ ఉంటుంది. అలాగే మన కైన్ వచ్చేసి $300 మన ఐస్మార్ట్ ఎక్స్చేంజ్లో ఈ మంత్లోనే లిస్టింగ్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మన కైన్ అనేది చాలామంది బయ్యర్స్ ట్రేడర్స్ రావడం జరిగింది. నిన్న ఫ్లక్చుయేషన్స్ జరిగినాయి కాబట్టి స్టేబిలిటీగా తీసుకెళ్ళాలి, అందరికీ ఒక అవగాహన ఇవ్వాలి అనే ఉద్దేశం మీద మనం కైన్ అనేది ఎలా కొనాలి, ఎలా బై చేయాలి, మన ఐపీజీ కైన్ నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది ఈ సెషన్లో విందాం. ఓకే మై డియర్ ఐస్మార్ట్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ కూడా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. చాలామందికి క్రిప్టో కరెన్సీ అంటే తెలియదు, అందులో ట్రేడింగు అంటే ఇంకా అసలు చాలామందికి తెలియదు. కాబట్టి మన ఐస్మార్ట్ కంపెనీ ఐస్మార్ట్ ఎక్స్చేంజ్లో ఎలా ట్రేడింగ్ చేయాలి, ఎలా బయింగ్ చేయాలనేది మీరు ఇక్కడ లైవ్లో చూడడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, మనకి కంపెనీ ఈ మంత్లోనే $300 లిస్టింగ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మన ఐస్మార్ట్ కంపెనీ ఐపీజీ కైను సప్లై వచ్చేసి ఓన్లీ 1 crore ఒక కైన్ తక్కువే, కోటి కైన్లు కూడా కాదండి, 99,99,999 మాత్రమే, అంటే 1 crore ఒక కైన్ తక్కువ సప్లై. కాబట్టి ఈరోజు బిట్ కైన్ సప్లై చూసుకుంటే 2,10,00,000, మరి మన కైను అందులో సగం కూడా కాదండి. కాబట్టి రేపు రాబోయే రోజులలో హెవీ డిమాండ్ అవుతుంది. ఎందుకు డిమాండ్ అవుతుంది, మరి ఐస్మార్ట్ ఎక్స్చేంజ్లో ఎందుకు ఐపీజీ కైన్ కొనాలి, ఇక్కడ ఐపీజీ కైన్ కొనడం వల్ల మాకేమైనా స్పెషల్ బెనిఫిట్ ఉంటుందా అంటే 100% ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి. మనకు ఈ మంత్ జనవరిలో మాత్రమే బీఎస్కే సబ్స్క్రిప్షన్, అలాగే బీఎస్కే మీద కైన్స్ సంపాదించుకోవడం ఉంటుంది. అలాగే ఐపీజీ మీద 999 కావచ్చు, 299 కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మంత్లోనే ఉంటుంది. ఈ మంత్ ఎండింగ్ లోపు ఇవన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 1 తారీఖు నుండి ఓకేనా, టోటల్ మీరు ఐపీజీ కైన్ కొనాలి అన్నా అమ్మాలి అన్నా ఓకేనా, బీఎస్కే కైన్ కొనాలి అన్నా అమ్మాలన్నా మన ఐస్మార్ట్ ఎక్స్చేంజ్లో మాత్రమే దొరుకుతుంది, వేరే ఎక్కడ కూడా దొరకదు. కాబట్టి మన ఎక్స్చేంజ్ డెవలప్మెంట్ అవుతుంది, కమ్యూనిటీ కూడా ఎక్కువ వస్తుంది. ఓకే సార్, మరి ఐపీజీ కైన్ ఎందుకు కొనాలి, కొనడం వల్ల మాకు వచ్చే బెనిఫిట్ ఏంది, మరి కొనిపిస్తే మాకు ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే 100% ఉంది. ఇక్కడ చూడండి, మనము ఐపీజీ కైన్ని $300 లిస్ట్ చేసినప్పుడు ఎవరైనా కైన్ కొనుక్కున్నారనుకోండి, ఈరోజు $410 కాడ ట్రేడ్ అవుతుంది. అంటే ఎంత పర్సెంట్ పెరిగింది, మనకి 12% పెరిగిందండి. ఓకేనా, అంటే మీరు 300 కాడ కొనుక్కొని ఇప్పుడు 410 కాడ అమ్ముకోవచ్చు. అలాగే మరి ఇక్కడ కైన్ కొనిపించడం వల్ల మాకేంటి బెనిఫిట్ అంటే, రేపన్నాడు మనం స్టేకింగ్ ప్రోగ్రామ్ అనేది ఫిబ్రవరి 1 నుంచి రిలీజ్ చేస్తున్నాం. మీరు 1 lakh వర్త్ కైన్ కొనుక్కొని మన ఐస్మార్ట్ ఎక్స్చేంజ్లో పెట్టుకుంటే వాళ్ళకి 6% వస్తుంది, వాళ్ళని రెఫర్ చేసిన వాళ్ళకి 25% వస్తుంది. ఎగ్జాంపుల్, వాళ్ళు ₹1,00,000 పెట్టి కొనుక్కుంటున్నారు, 6,000 తీసుకుంటారు కదా, ఆ 6,000 మీద 20% అండి, పెట్టిన అమౌంట్ మీద కాదు, వాళ్ళు తీసుకునే అమౌంట్ మీద 25%. అంటే వాళ్ళకు ఒక 6,000 వచ్చింది అనుకోండి, మనకు ఒక 1,500 వస్తుంది. అలా మీరు ఒక 10 మందితోటి ఇక్కడ ఐపీజీ కైన్ కొనిపించడం వల్ల కైన్కు డిమాండ్ వస్తుంది. అలాగే వాళ్ళు కొనుక్కొని ఎవ్రీ మంత్ స్టేకింగ్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే వాళ్ళు కొనుక్కున్న కైన్ కూడా రేటు పెరుగుతుంది. వాళ్ళ ద్వారా వాళ్ళు కొనుక్కొని స్టేకింగ్లో పెట్టించినందుకు మనకు గాను 25% మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కైన్ అనేది హెవీగా డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలా అని మరి క్రిప్టో బయ్యర్స్ ట్రేడర్స్ వచ్చి $1,000, $2,000, $3,000 ఇలా తీసుకెళ్ళినప్పుడు మనకు అవగాహన లేక అంత రేటు పెరుగుతుందని కొనడం, మళ్ళీ తగ్గుతుందని అమ్మడం. ఓకేనా, ఇది మినిమం బేసిక్ అవగాహన లేక నిన్న జరిగిన ఫ్లక్చుయేషన్కి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టేబిలిటీగా తీసుకెళ్ళాలి. 300తో లిస్ట్ చేయడం జరిగింది, మరి అప్పుడు 400 లోపు, ఈ లోపు 400, 500 లోపు ట్రేడ్ అవుతుంది అంటే అది జెన్యూన్గా ట్రేడింగ్ అవుతున్నట్టు. అదే బయ్యర్స్ వచ్చి మనల్ని టెంప్ట్ చేయడానికి కావచ్చు, అంటే వాళ్ళు కొంటుకుంటూ వెళ్తే మనం కొనుక్కుంటూ వెళ్ళడం, వాళ్ళు అమ్ముకుంటూ వస్తే మనం అమ్ముకోవడం చెయ్యొద్దు. మనకు కంపెనీ మీద ఒక నమ్మకం ఉంది, కంపెనీ ఎండీ గారు మనకు బ్యాక్ ఎండ్లో చాలా ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు,
చాలా అంటే చాలా టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీగా ముందుకు వెళ్తున్నాం మన ఐస్మార్ట్ ఎక్స్చేంజ్. కాబట్టి రేపు రాబోయే రోజులలో దీనికి ఫ్యూచర్ ఉంది. కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే కొనుక్కున్న వాళ్ళు మంచి రేట్ వచ్చేదాకా ఒక ఎసెట్ లాగా హోల్డ్ చేసుకోండి. అంతే తప్ప ఈరోజు కొని రేపు అమ్ముకుంటా అంటే అవ్వదు. మీరు ఒకసారి ఆలోచించండి. ఒక విత్తనం ఈ రోజు వేశాము భూమిలో అంటే అది మినిమం 6 months అయితే మనకు పంట చేతికి వస్తుంది. ఇంకో కొన్ని పంటలు అయితే 1 year అవుతుంది. అలాగే ఈరోజు పెట్టి రేపే డబల్ ఎల్లుండే త్రిబుల్ రావాలంటే అది అవ్వదు. ప్రతి ఒక్కరికి ఆశ ఉండాలి, కానీ అత్యాశ ఉండకూడదు. ఓకేనా? ఇప్పుడు మీరు బ్యాంకులో ఎఫ్డి చేశారు, ₹1,00,000 డబల్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? 10 ఏళ్ళు పడుతుంది. మరి మన దగ్గర ఒక 6 months పడ్డది, లేదా 1 year పట్టింది, నష్టం లేదు కదా. ఈ మినిమం అవగాహన లేక చాలామంది మోసపోతూనే ఉన్నారు ఇప్పటి వరకు. కాబట్టి నేను వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీ డబ్బులు బ్యాంకులలో ఎగ్జాంపుల్ 1,00,000, 2,00,000, 5,00,000 పెట్టుకున్నారు. మీరు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంచుకున్నా కూడా అమౌంట్ ఏం డబల్ అవ్వదు, దానికి ఇంట్రెస్ట్ రాదు. కానీ ఆ అమౌంట్ తోటి ఇక్కడ మీరు కైన్ కొనుక్కొని ఇప్పుడు ప్రజెంటు ఏదైతే $420 కాడ $410 కాడ ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఐపీజీ కైన్ మీకున్నంతలో కొనుక్కొని స్టేకింగ్లో పెట్టుకోండి. రేపు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఓకేనా? మీరు ₹1,00,000 వర్త్ కొని స్టేకింగ్లో పెడితే 6%, 5 లక్షలు దాటితే 8%, 10 లక్షలు దాటితే 10% దాకా కంపెనీ కైన్ ఇవ్వడానికి రెడీగా ఉందండి. కంపెనీ మనందరి కోసం ఎంతవరకు ఇస్తుందంటే ఒక 1 year ప్రోగ్రామ్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? 2027 జనవరి వరకు ఈ స్టేకింగ్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరుగుతుంది. దీనికి గాను మనం ఒక 10 నుంచి 20 కోట్లు వర్త్ కైన్ని మీకు స్టేకింగ్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి డెవలప్ అవడానికి అద్భుతమైన అవకాశం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక లీడర్ ఉన్నాడండి, ఒక ₹1,00,000 వర్త్ కైన్ కొనిచ్చి స్టేకింగ్లో పెట్టాడు. తనకి ₹1,00,000 వర్త్కి కైన్ వస్తుంది. ఓకేనా? ₹1,00,000 వర్త్ కైన్తో పాటు స్టేకింగ్లో పెట్టుకున్నందుకు ఎవ్రీ మంత్ 6% వచ్చేస్తుంది. తను స్పాట్ అమ్ముకుంటాడు ఎక్స్చేంజ్లో. ఓకేనా? అలా మీరు ఒక 10 మందితోటి కనుక స్టేకింగ్లో కైన్ కొని స్టేకింగ్లో మనం పెట్టేయడం ద్వారా మనకు 25% అంటే ఒక్కొక్కరి మీద 1,500 వస్తుంది. మరి 10 మందికి కైన్ కావాలంటే ఎక్కడ కొంటారండి? ఆ 10 మంది కూడా ఇక్కడనే ఎక్స్చేంజ్లో కొంటారు. కాబట్టి మరి కైన్కు డిమాండ్ అవుతుందా లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఇది ఒక పాయింట్ అద్భుతంగా పెరగడానికి. మరి వీళ్ళు కైన్ కొనుక్కున్న తర్వాత మన అందరం కూడా ప్రతి ఒక్కరం ట్రేడింగ్ చేస్తాం, బయింగ్ చేస్తాం, సెల్లింగ్ చేస్తాం. ఓకేనా? ప్రతి ఒక్కరం కూడా ఐస్మార్ట్ కంపెనీ, ఐస్మార్ట్లో ఐపీజీ కైన్ గురించి ఎక్కువ మందికి పబ్లిసిటీ అవ్వడం ద్వారా కైన్కి ఎక్కువ డిమాండ్ వస్తుంది. మీరందరూ కూడా ఇప్పుడు తక్కువ రేట్లో ట్రేడ్ అవుతుంది, కొనిపెట్టుకోండి. ఓకేనా? ఒక వాల్యూ వచ్చినప్పుడు అమ్ముకోండి. ఓకేనా? ఒక రేట్ ఫిక్స్ చేసుకోండి. ఒక $1,000, $2,000, $5,000, $10,000 వచ్చినప్పుడు అమ్ముకోండి. ఒక 1 year హోల్డ్లో పెట్టుకోండి. హోల్డింగ్లో పెట్టడం వల్ల ఏం రాదు కాబట్టి మనం స్టేకింగ్ ప్రోగ్రామ్ అనేది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో తీసుకొస్తున్నాం. ఆ లోపు పాత వాళ్ళందరికీ కూడా ఓకేనా, ఇప్పుడు లైవ్ కైన్ ఈ 15, 16 తారీఖు నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది. అవైలబుల్ కైన్ ఉన్న వాళ్ళందరికీ కూడా 5% ఈ నెల 20 తారీఖు నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇందులోకి వచ్చి ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. కైన్కు మంచి ఫ్యూచర్ ఉంది, డిమాండ్ ఉంది. సప్లై వచ్చేసి 1 crore కాబట్టి మనం ఊహించని స్థాయికి 2030 నాటికి ₹1 కోటి తీసుకెళ్ళాలి అనే క్రమంలో మనం ఈ ప్రాజెక్ట్ తోటి ముందుకెళ్తున్నాం. మరి ఇక్కడ మీరు $400 కాడ ఉన్నారు. మరి మన కైన్ ₹1 కోటి అవుతుంది అంటే $1,00,000 అండి. ఎగ్జాంపుల్ 50% సక్సెస్ అయినాం అంటే $50,000కి వెళ్ళింది. మరి మీ వెసెట్ ఎంత అవుతుంది, మీ వాల్యూ ఎంత అవుతుంది ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇది కొనుక్కునే టైము, ఇది ఎంట్రీ. ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి అంటే ఒక $5,000, $10,000 అయినప్పుడు. అంతేకాని కైన్ రేట్ పెరుగుతుంది కదా అని స్పీడ్గా కొనుక్కొని మళ్ళీ తగ్గుతుంది కానీ స్పీడ్గా అమ్ముకుంటే నష్టపోయేది మనమే. మినిమం ప్రతి ఒక్కరికి అవగాహన ఇప్పించాలి. ఐస్మార్ట్ కంపెనీ అంటే ఏంటి, ఐపీజీ కైన్ అంటే ఏంటి, సర్క్యులేషన్ ఎంత, సప్లై ఎంత, రేపు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఈ కంపెనీ ఏ ప్రాజెక్ట్ మీద తీసుకొస్తుంది, ఏ బ్లాక్ చైన్లో నడుస్తుంది, ఓకేనా, ఈ ఎక్స్చేంజ్లో ఎంతమంది ఉన్నారు, రేపు గ్రోతింగ్ ఎంత పెరుగుతుంది అనే దాని మీద ఈ నెల 16వ తారీఖు నుండి ఎవ్రీడే జూమ్ అనేది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జూమ్కి అటెండ్ అయ్యి మీరు అవగాహన తీసుకోవాలి. అవగాహన లేని వల్ల నష్టపోయేది మీరే. ఓకేనా? అవగాహన లేకపోతే నష్టపోయేది అంతా మనమే. కాబట్టి
ప్రతి ఒక్కరూ అవగాహన తీసుకోండి. మనం 300కి ట్రేడ్ చేసాం, ఈరోజు 410 అంటే అద్భుతమే కదా, $110 పెరిగినట్టే కదా. మరి మనం 2 ఇయర్స్ వర్క్ చేస్తే మీ కంపెనీ ₹10 కాయిన్ స్టార్ట్ చేసి 500 తీసుకురావడానికి 2 సంవత్సరాలు కష్టపడినాం. మరి 1 మంత్లో $110 అంటే మామూలు విషయం కాదు కదండి. ఒకసారి ఆలోచించండి. అలాగే ఏ రేటుకి వెళుతుంది, ఎంత కమ్మాలి, ఎంత కొనాలి, మినిమం అవగాహన కంపల్సరీ ప్రతి ఒక్కరికి అవసరం. ఓకేనా. కాబట్టి రేపు మనం లైవ్ రేట్ ప్రకారం లైవ్ కాయిన్ రిలీజ్ చేస్తున్నాం. 15, 16 మధ్యలో రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ కమ్యూనిటీ వస్తుంది. కాబట్టి మీరు ఐపీజీ కాయిన్ ఎందుకు కొనాలి అంటే, కొనుక్కొని ఇక్కడ స్టేకింగ్ పెట్టడం వల్ల హెవీ రేట్ అనేది పెరుగుతుంది, కమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి రేపు మన కాయిన్కు అద్భుతమైన ఫ్యూచర్ ఉంది. అలాగే సార్ మరి ఎలా కొనాలి, ఎలా అమ్మాలి అనే దాని మీద ఇప్పుడు మనం క్లారిటీ తీసుకుందాం మనకు ఈ వీడియోలో. ఓకేనా. ఇక్కడ మనం ఇప్పుడు ఇది బై, ఇది సెల్లు, ఇది బై, ఇది సెల్లు. ఓకేనా. ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఫండ్ లేదు. ఓకేనా. ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఫండ్స్ ఉంటాయి, ఇక్కడ డాలర్లు ఉంటాయి, మనకు ఐపీజీ కాయిన్ ఉంటాయి, ఇక్కడ సెల్లింగ్లో ఐపీజీ కాయిన్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 411 కాడ కాయిన్ బయింగ్ ఉంది, ఇక్కడ వచ్చేసి 420 కాడ సెల్లింగ్ ఉంది. ఓకేనా. ఇది జెన్యూన్ లైవ్, జెన్యూన్గా బయింగ్ సెల్లింగ్ నడుస్తుంది, ట్రేడింగ్ అన్నమాట. ఓకేనా. కానీ ఎవరైనా వచ్చి ఏకదం $1000, $2000 ఇలా పెంచుకుంటూ పోతే మనం టెంప్ట్ అయ్యి అంత వాల్యూ కొనొద్దు. అలానే అంత వాల్యూకి మళ్ళా ఇక్కడ 300, 200 అవుతుంది కానీ అమ్ముకోవద్దు, ఇది లాస్. మనం ఏ రేటు కొనుక్కున్నామో మినిమం లాభానికి అమ్ముకోవాలి తప్ప నష్టానికి అమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయినాం. మనకు 3 తరాలకి ఐస్మార్ట్ ఎక్స్చేంజ్ నిలుస్తుందండి. ఓకేనా. ఇది టోటల్ డీసెంట్రలైజ్డ్. మన ఎక్స్చేంజ్ ఐపీజీ కాయిన్కు ఈ నెల మంత్ ఎండింగ్ లోపు వైట్ పేపర్, అలాగే నెక్స్ట్ మంత్లో ప్లే స్టోర్లో యాప్ అవైలబుల్ ఉంటుంది. వరల్డ్ వైడ్గా మనం మీటింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన కాయిన్కు మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే రేపు మంచి భవిష్యత్తు ఉంది. స్టేకింగ్లో కాయిన్ పెట్టడం ద్వారా మంచి మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి అద్భుతంగా వెళ్తుంది. వండర్ఫుల్ ఆపర్చునిటీ మనం ప్రతి ఒక్కరికి కల్పిస్తున్నాం. కాబట్టి ఇక్కడ బయింగ్ సెల్లింగ్ ఎలా చేయాలి అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందండి, 411 ఉంది. మీరు కొనాలనుకున్నప్పుడు దానికంటే కొంచెం ఎక్కువ పెట్టండి, 415 పెట్టండి. 415కు నేను కొంటా. మీ దగ్గర ఎంత వాల్యూ ఉంది, ఎన్ని డాలర్లు ఉంది? సపోజ్ మీ దగ్గర $415 ఉన్నప్పుడు మీరు ఒక కాయిన్ పెట్టండి. కాయిన్ పెట్టి మీరు ఇక్కడ డైరెక్ట్ బై కొట్టేస్తే మీకు బై అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ సెల్లింగ్ చూడండి. సెల్లింగ్లో వచ్చేసి ఎంత ఉంది, 420 ఉంది. మీరు ఇప్పుడు కాయిన్ అమ్ముకోవాలి. అప్పుడు మీరు ఎంతకు అమ్మాలి? మీరు కాయిన్ ఎక్కువ రేటుకి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఒక 500కి అమ్ముకోవాలనుకుంటున్నారు, 500 ఎంటర్ చేసి ఓకేనా ఒక ఐపీజీ కాయిన్ కొడితే మీ సెల్ ఆర్డర్ వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా సెల్ అయిపోతుంది. లేదు నాకు అర్జెంట్ ఉంది ఇప్పుడే అమ్ముకోవాలన్నప్పుడు మీరు ఏం చేయాలి? అక్కడ ఎంత ఉంది, 420 ఉంది. అప్పుడు మనం ఎంత పెట్టాలి ప్రైజు? 419. ఎంత కాయిన్ అమ్మాలి? ఓకేనా. ఎంత కాయిన్ అమ్మాలి? మనము ఎగ్జాంపుల్ ఒక కాయిన్ ఉంది, నా దగ్గర ఒక కాయిన్ ఉంది, ఒక కాయిన్ నేను అమ్మాలనుకుంటున్నాను. ఒక కాయిన్ ఎంటర్ చేయండి, ఓకే సెల్ చేయండి. లేదు ఒక కాయిన్ లేదు, 0.5 హాఫ్ కాయినే ఉంది, 0.5 అని ఎంటర్ చేయండి. $209 మనకు సెల్ అవుతే వస్తుంది. ఈ విధంగా అర్జెంట్ అమ్ముకోవాలనుకుంటే అక్కడ ఉన్న వాల్యూ కంటే ఒక పాయింట్ తక్కువ పెట్టాలి. లేదు నేను 500కు లేదు 1000 అమ్ముకుంటున్నప్పుడు 1000కి సెల్లింగ్ పెట్టి వదిలేయండి. ఆ రేట్ వచ్చినప్పుడు అమ్ముడు పోతుంది. అది 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, 6 మంత్స్ కావచ్చు. మినిమం అవగాహన కంపల్సరీ ఉండాలి మనందరికీ. ఓకేనా. ఎందుకంటే ఇది రేపు అడ్వాన్స్ టెక్నాలజీగా అలాగే 1 crore సప్లై కాబట్టి మన కాయిన్ చాలా అంటే చాలా హెవీ డిమాండ్ వస్తుంది. ఎవరు కూడా తొందరపడి అమ్ముకోకండి. కొన్నారు ఎవరైనా సరే, ఇలా నిన్న కొంచెం రేట్ ఎక్కువకి వెళ్ళింది కొన్నారు, అలా అని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక 1 to 3 months వెయిట్ చేయండి. మీరు కొనుక్కున్న దానికంటే ఎక్కువ రేటు వచ్చే విధంగా సిస్టమ్ బ్యాక్ ఎండ్లో వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన రేటు మనకు వస్తుంది. చాలా తక్కువ మంది కొనడం జరిగింది, అది కూడా ఒక $20, $50, $100 కంటే ఎవరు ఎక్కువ కొనలేదు. కాబట్టి అంతకంటే మంచి రేటు వచ్చినప్పుడే అమ్ముకోవడానికి మీరు వెయిట్ చేయండి. ఈరోజు ఒక విత్తనం వేసినాం, ఒక పంట వండాలంటే 6 months పడుతుంది ఒక పంటకి, ఇంకో మంచి పెద్ద పంట అయితే 1 year కూడా పడుతుంది. కాబట్టి ఆ విధంగా మనం ఒక 6 months 1 year వెయిట్ చేయండి. అద్భుతమైన రేటుకి వెళ్తుంది. కాయిన్ సప్లై తక్కువ ఉంది కాబట్టి హెవీ డిమాండ్ వస్తుంది, కమ్యూనిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి మంచి వాల్యూకి వెళ్తుంది. తొందరపడి అమ్ముకోవద్దు, తర్వాత బాధపడొద్దండి. ఇక్కడ చూడండి బయింగ్ ఎలా చేయాలో అర్థమైంది కదా. ఇక్కడ 411 ఉంది. ఓకేనా. అప్పుడు మనం ఏం చేద్దాం,
మీరు $415 బై పెట్టండి. అది జెన్యూన్ వాల్యూ. ఓకేనా? ఆ రేటుకు మీరు కొనుక్కోవడం వల్ల నష్టం ఏం లేదండి. రేపు మళ్ళీ కొంచెం రేటు ఒక $10-20 పెరిగింది, కొద్దిగా అమ్మండి, కొద్దిగా కొనుక్కోండి. కొనడం అమ్మడం నేర్చుకోండి. ఓకేనా? ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ వినండి. ఓకేనా? అలాగే ఈ నెల 20 తారీఖు నుంచి ట్రేడింగ్ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనందరికీ ట్రైనింగ్ అవసరం. మనం ట్రైనింగ్ 3 మంత్స్ కోర్సు కింద తీసుకోవడం జరుగుతుంది. 3 మంత్స్కి గాను మనం పే చేసే అమౌంట్ 6 మంత్స్ అండి. అంటే ఎవ్రీ మంత్ 2000 ఒకటేసారి పేమెంట్ చేయాలి 6000. కానీ ఎవ్రీడే మీరు ఒక 10,000 20,000 సంపాదించుకునే అద్భుతమైన ట్రైనర్స్గా మనం నేర్చుకుంటామండి. కాబట్టి మనకి గురువు నేర్పితే వచ్చే విద్య అద్భుతంగా ఉంటుంది. గురువు లేకుండా చేస్తే నిన్న ఎలా ఉందో అలాంటి విద్య అన్నమాట. కాబట్టి ఒక 3 మంత్స్ కోర్సు తీసుకుందాం, బయింగ్ సేలింగ్ చేద్దాం. కష్టపడి కైన్స్ సంపాదించుకున్నారు కాబట్టి తొందరపడి తక్కువ రేటుకి అమ్ముకోవద్దు. అలా అని పెరుగుతుందని ఎక్కువ రేటు 1000 2000 3000 అలా పెరిగింది కానీ కొనొద్దు. మినిమం అవగాహన. కంపెనీ 300 కాడ లిస్టింగ్ చేసింది, ఒక 400కి వెళ్ళింది ఒక 1 మంత్లో అనుకున్నప్పుడు ఇది మంచి రేటు. ఓకేనా? అలా అని 1000 1500 1700 2000 పోయింది అని కొంటే తర్వాత నష్టపోయేది మనమే. అలాగే లాభాలు 90% తీసుకున్నప్పుడు 10% నష్టాన్ని కూడా మనం భరించుకోవాలి. ఒక్కొక్కసారి తగ్గినప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి తప్ప పెరిగితే స్క్రీన్ షాట్లు తీసి గ్రూపులో పెడుతున్నారు, తగ్గినప్పుడు పెట్టట్లేదు. దాన్ని మనం మైనస్గా చూస్తున్నాం. అది కరెక్ట్ కాదండి. ట్రేడింగ్ అంటేనే పెరుగుతుంది, తగ్గుతుంది. ఒకే దగ్గర కాన్స్టెంట్గా నిలబడినప్పుడు ఐఎన్ఆర్కు మనకు తేడా ఏముంది? ఐఎన్ఆర్ ఏంటి? ₹100. మీరు ఈరోజు చూసినా 100, నెలకు చూసినా 100, 1 ఇయర్కి చూసినా 100. కానీ ఐపీజీకైను 1 ఇయర్ ముందు ఎంత ఉంది, 1 ఇయర్ తర్వాత ఇప్పుడు ఎంత ఉంది, నెక్స్ట్ 1 ఇయర్కి ఎంత ఉంటుంది? అదే క్రిప్టో కరెన్సీ. దాన్నే మనం ట్రేడింగ్గా నేర్చుకుంటున్నాం. కాబట్టి అద్భుతమైన టెక్నాలజీ, అద్భుతమైన కైను, అలాగే ఎక్స్ట్రాడినరీగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకొస్తున్నాం మన ఐస్మార్ట్ ఎక్స్చేంజ్లకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తొందరపడకుండా వీలైనంత వరకు ఒక 5, 10, 20, 50, 100 కొని పెట్టుకోండి. ఇప్పుడు ఇది కొనే టైము. నెక్స్ట్ మీరు అనుకున్న రేటు ఒక 2000, 3000, 5000, 10,000కి వెళ్ళినప్పుడు కొంత అమ్ముకోండి మీరు పెట్టింది. మిగతాది అలానే వదిలేయండి. మన పిల్లలకి ఎసెట్ అవుతుంది. 2030 నాటికి మనం 1 crore చేయాలి. అలాగే 1 కోటి మంది కమ్యూనిటీని మన ఐస్మార్ట్ ఎక్స్చేంజ్లకు తీసుకురావడానికి నేను ఇంటర్నేషనల్గా కూడా నెక్స్ట్ మంత్ నుంచి మీటింగ్ కూడా పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము. వరల్డ్ వైడ్గా మన ఎక్స్చేంజ్ వెళ్ళాలి, మన కైన్ వెళ్ళాలి, బీఎస్కే కావచ్చు, ఐపీజీ కావచ్చు. అలాగే నెక్స్ట్ మనం డాలర్ కూడా తీసుకొస్తున్నాం. ఇవన్నీ కూడా మనకు బ్యాక్ ఎండ్ సపోర్టు. ఈరోజు బిట్కాయిన్ చూడండి, 2009లో ₹1తో స్టార్ట్ అయింది, ఈరోజు ₹1,00,00,000 ఉంది. బ్యాక్ ఎండ్ ఏమైనా ఉందా సపోర్టు? ఏం లేదు. కొన్నారు, అమ్మారు, కొంటున్నారు, అమ్ముతున్నారు, ట్రేడింగే. కానీ మన ఐస్మార్ట్ ఐపీజీ కైన్కి ఐస్మార్ట్ ఎక్స్చేంజ్ ఉంది, బీఎస్కే కైన్ ఉంది, యూఎస్డిఎస్ డాలర్ తీసుకొస్తున్నాం, నెక్స్ట్ స్టేకింగ్ ప్రాజెక్టులు, ఇలా ఎన్నో బ్యాక్ ఎండ్లో ఉన్నాయి. మీరు మనమంతా కూడా బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి అద్భుతమైన స్థాయికి వెళ్తుంది. బిట్కాయిన్ 2 కోట్ల సప్లై, 2,10,00,000. మన ఐపీజీ కైన్ 1 కోటి సప్లైయే. కాబట్టి మీరు చూడండి, బిట్కాయిన్ 2009 నుంచి 2015 వరకు కూడా $50 నుంచి $100 దాటలే. కానీ మన కైను ఈ ఇయర్లోనే మనం $1తో లిస్టింగ్ చేయడం జరిగింది మనకు 2025లో. ఇప్పుడు 2026లో $410. అంటే $1 ఎక్కడ, $410 ఎక్కడ? మంచి అద్భుతమైన వాల్యూ పెరిగిందండి, పెరుగుతూనే ఉంటుంది ఇంకా. కాబట్టి ఇది మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఓకేనా? మన ఎక్స్చేంజ్లో 300కి మొన్న రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది 1 వీక్ బ్యాక్. ఇప్పుడు 410 ఉంది. అద్భుతమే కదా, మంచి వాల్యూ. అలాగే చాలామందికి ఇక్కడ మీరు ఫండ్ను తీసుకొచ్చుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది ఆన్ చైన్ బ్యాలెన్స్లో కనబడుతుందండి ఫండ్ మొత్తం. ఇక్కడ బిఎన్బి కంపల్సరీ ఉండాలి. అలాగే ఐపీజీ కైను డాలర్ మీరు కొనాలి అమ్మాలనుకున్నప్పుడు డాలర్ ఉండాలి, ఐపీజీ కైన్ ఉండాలి. మీరు ఎప్పుడైతే ట్రేడింగ్లోకి పంపించుకున్నారో ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంది కదా, ఇక్కడ సేమ్ ఇలానే బ్యాలెన్స్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. ఇది ట్రేడింగ్లో ఉన్నట్టు. మరి ఇది ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డిపాజిట్ అంటే మనము మన ట్రేడింగ్కి ఇక్కడ చూడండి, ఇగో ట్రేడింగు ట్రాన్స్ఫర్ టు ట్రేడింగు డిపాజిట్లో. అంటే మీరు ట్రేడింగ్లోకి తీసుకెళ్ళడానికి మీ దగ్గర ఆన్ చైన్ బ్యాలెన్స్లో ఉన్న అమౌంట్ మొత్తం కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనం ట్రేడింగ్లోకి వెళ్ళిపోతాం. మరి మీరు సంపాదించుకున్నది మళ్ళీ మనం స్పాట్ వాలెట్ తీసుకొచ్చుకోవాలంటే విత్డ్రాలకు వస్తే ఇక్కడ చూడండి, ఇగో విత్డ్రా, ఇది మనం మెయిన్ వాలెట్కి వస్తాం.
మీ దగ్గర ఎంత ఫండ్ ఉంటే అంత ఫండ్ యాడ్ చేసుకొని మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు 6 డిజిట్ పిన్ అడుగుతుంది. మీ దగ్గర క్యాచ్ కుకీస్ ఉన్నా కూడా అవన్నీ తీసేయండి. మీరు ఫ్రెష్గా ఎప్పుడైనా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఫ్రెష్గా ఓపెన్ చేయండి. అలాగే మరి మెయిన్ వాలెట్ నుండి మనం ఇతర బినాన్స్ కావచ్చు, ట్రస్ట్ వాలెట్ కావచ్చు, బిట్మార్ట్ కావచ్చు, ఎనీ ఎక్స్చేంజ్కి వెళ్ళడానికి ఇక్కడ విత్డ్రాల్కి వెళ్ళండి. మీ దగ్గర మనకి అడ్రస్ ఇవ్వండి, లేదంటే స్కాన్ చేయండి. ఓకే, ఇక్కడ స్కానర్ ఉంది. అలాగే ఇక్కడ మీకు ఎంత వేరే వాళ్ళకి పంపించాలనుకుంటారో అంత పంపించండి. మొత్తం పంపించాలంటే మ్యాక్స్ వస్తే మొత్తం పోతుంది. మీరు ఓకే విత్డ్రా కొట్టేస్తే వితిన్ 4-5 సెకండ్లలోనే 4 to 5 సెకండ్లనే మనకి వేరే ఎక్స్చేంజ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇంత అద్భుతంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ Web3 టోటల్ డీసెంట్రలైజ్డ్ కూడా మనం చేయడం జరిగింది. ఓకేనా, ఈ వీడియో ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ వీడియో గ్రూప్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా నేర్చుకోండి. ప్రతిదీ కూడా మనం వేరే వాళ్ళకి పంపించాలనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, విత్డ్రాలకు వెళ్ళి వేరే వాళ్ళకు ఇతర ఎక్స్చేంజ్లకు, ఇతర వాలెట్లకు పంపించవచ్చు. లేదు మనం ట్రేడింగ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న ఫండ్ని మనం ఓకేనా, ఇక్కడ ట్రేడింగ్ ఉంది కదా, ఈ ట్రేడింగ్ ట్రాన్స్ఫర్లకు వెళ్ళి మనం ట్రేడింగ్లోకి పంపించుకొని ట్రేడింగ్ చేసుకోవచ్చు అద్భుతంగా. అప్పుడు మనకి ఇక్కడ ట్రేడింగ్లో ఇక్కడ IPG USDTలకు వెళ్ళి మీరు ట్రేడింగ్ బయ్యింగ్ సెల్లింగ్ చేసుకోవచ్చు. మీ దగ్గర డాలర్ ఉంటే ఇక్కడ షో అవుతుంది, IPG కాయిన్ ఉంటే ఇక్కడ షో అవుతుంది. ఓకేనా, దీని ద్వారా మీరు కొనాలా అమ్మాలా అనుకునే ప్రతి ఒక్కరు కూడా మన ఐస్మార్ట్ ఎక్స్చేంజ్లో కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. కాబట్టి మీరు అందరూ ఏం చేయండి, డాలర్లు మీకు ఎక్కడైతే డాలర్లు ఉన్నాయో USDTలు తీసుకొచ్చుకొని ఇక్కడ కాయిన్ కొనుక్కోవడానికి యూజ్ చేసుకోండి. డాలర్లను రెడీ చేసుకోండి. మంచి వాల్యూ ఇది. తక్కువ మనకు 400నే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది అందరం కూడా కొనుక్కొని దాచిపెట్టుకునే టైము. ఓకేనా, మంచి వాల్యూ ఒక 2000, 3000, 5000, 10,000 డాలర్లకు వెళ్ళినప్పుడు ఓకేనా అమ్ముకోవచ్చు. ఇప్పుడు 410 డాలర్లు అంటే అక్షరాలు 40,000 లోపండి. రేపు 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 5, 10 లక్షలు అయినప్పుడు అమ్ముకోండి. ఒక 1 year ఎసెట్లా పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, మనము బ్యాంకులో 1 year పెట్టుకున్నాం, ఏమైనా వస్తా ఏం రాదు. అదే 1 yearకి అదే అమౌంట్ని ఇక్కడ కొని పెట్టుకోండి, మంచి వాల్యూ వస్తుంది. అయితే నిన్న ఎక్కువ రేటు పెరుగుతుందని కొద్ది మంది కొంచెం రేట్ ఎక్కువ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వెయిట్ చేయండి. ఆ రేట్ వెళ్ళినప్పుడు అమ్ముకుంటే మన అమౌంట్ మనకు వస్తుంది. వాళ్ళు 5, 10, 50 డాలర్లు పెట్టి కొద్దిమంది ట్రేడ్ చేయడం జరిగింది. అది కూడా తెలియని అవగాహనతోటి. కాబట్టి మనందరికి కూడా ట్రేడింగ్ అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన సబ్జెక్టు. దాని మీద మనకు తనొక 10 సంవత్సరాల అనుభవం ఉన్న ట్రైనర్ తోటి మీ అందరికి కూడా ట్రైనింగ్ ఇప్పించడానికి 20 తారీఖు నుంచి ప్లాన్ చేయడం జరిగింది. మీరు విజయలక్ష్మి మేడంకి మీ లీడర్స్కి నెంబర్లు ఇవ్వండి. ఎవరెవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో మీరు నేర్చుకోండి. ఇక్కడ బయింగ్ ఎలా చేయాలి, సెల్లింగ్ ఎలా చేయాలి, ఓకేనా, ఎవ్రీడే ఒక 5,000, 10,000 ఎలా సంపాదించుకోవాలి క్రిప్టో మీద. అలాగే మీరు USDTలతోటి ఇక్కడ క్రిప్టోలకు ఎంట్రీ అవుతారు, IPG కాయిన్ కొనుక్కుంటారు. మళ్ళీ మీరు అమ్ముకున్నప్పుడు కూడా మీకు డాలర్ వస్తుంది. మనకు డాలర్ కొనడానికి బయట బయ్యర్స్ ఉన్నారు చాలామంది, INRగా కన్వర్ట్ అవ్వడానికి. మన ఐస్మార్ట్ ఎక్స్చేంజ్లో INR అనేది ప్రజెంట్ లేదు. రేపు రాబోయే రోజులలో మనకు అవసరం అనుకుంటే INR కూడా యాడ్ చేయడం జరుగుతుంది. దాని విధానం ప్రకారం మనకు నెక్స్ట్ మంత్ ప్లే స్టోర్లో రావడం జరుగుతుంది. ఈ మంత్ ఎండింగ్ లోపు మనం వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే టాప్ 10 అడ్వాన్స్డ్ ఏదైతే టాప్ 10 ఎక్స్చేంజ్లు ఉన్నాయో అందులో కూడా మన IPG కాయిన్ లిస్టింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ కమ్యూనిటీ బిల్డ్ చేసుకొని మంచి వాల్యూ తీసుకొచ్చుకొని ఒక 1 yearలో స్టేకింగ్ ప్రోగ్రామ్ మీద పబ్లిసిటీ వరల్డ్ వైడ్కి వెళ్ళిన తర్వాత మనం కొన్ని ఎక్స్చేంజ్లలో లిస్టింగ్ కూడా మన కాయిన్ కూడా లిస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రేపు రాబోయే రోజులలో అద్భుతంగా అడ్వాన్స్డ్గా ఓకేనా ఎక్స్ట్రాడినరీగా మన కాయిన్ ఉండబోతుంది. కాబట్టి తొందరపడి తక్కువ రేటుకి అమ్ముకోకండి. ఓకేనా, $1,000 లోపు మీకు ఎక్కడ కాయిన్ దొరికినా కొనిపెట్టుకోండి. ఓకేనా, $2,000, $3,000 తర్వాత అమ్ముకోండి. దానికంటూ ఒక టైం పీరియడ్ పెట్టుకోండి. ఓకేనా, ఈరోజు వచ్చి రేపే డబల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది అంటే అది కాదు. 1 month, 2 months, 6 months, అట్లీస్ట్ ఒక 1 year అన్న టైం పీరియడ్ పెట్టుకోండి. అద్భుతమైన సిస్టంలో మనం అందరం ఉన్నందుకు ప్రతి ఒక్కరం కూడా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవ్వాలండి. ఎందుకంటే 10 రూపీస్తో స్టార్ట్ చేసాం, ఈరోజు $410 అంటే మామూలు విషయం కాదు. చాలా అంటే గుడ్ అచీవ్మెంట్స్. ఓకేనా, అద్భుతమైన
చాలామంది ఓకే నేర్చుకుంటున్నారు, సబ్జెక్ట్ తీసుకుంటున్నారు, ఇంకా నేర్చుకుందాం, అద్భుతంగా ప్రతి ఒక్కరం కూడా ట్రేడింగ్ చేద్దాం, మంచిగా రోజు ఒక 5-10 వేల ఎసెట్ని ఎర్నింగ్ చేసుకుందాం రోజు, ఓకేనా. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ బయింగ్ సెల్లింగ్ అంటే నేర్చుకోండి. అలాగే వాలెట్ స్పాట్ వాలెట్ అంటే ఏంటి, ఇక్కడ మనకు హిస్టరీ కూడా ఉంటుందండి క్లియర్గా, మీరు హిస్టరీ చూడాలి, ఓకేనా. ఎంతమందికి ఇక్కడ మనం చూడండి సెండ్ చేసినాం, మనకు రిసీవ్ చేసుకున్నది, మనం ఎవరికైనా సెండ్ చేసిన హిస్టరీ మొత్తం కూడా క్లియర్గా కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ సబ్జెక్ట్ అనేది పూర్తిగా నేర్చుకోండి. వాలెట్లో మీ దగ్గర ఉన్నది స్పాట్ వాలెట్, అలాగే ట్రేడింగ్ బ్యాలెన్స్ ఇక్కడ 2 కడాలో షో అవుతుంది, ఓకేనా. ఇక్కడికి ఎలా రావాలి, ఎలా తీసుకెళ్ళాలి అంటే మీరు ఎవరి నుంచైనా అదర్ ఎక్స్చేంజ్ నుంచి ఇక్కడ మన అడ్రస్ని కాపీ చేసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకు సెండ్ చేస్తే మనకి ఇక్కడ ఫండ్ అనేది స్పాట్ ఆన్ చైన్ బ్యాలెన్స్లో వస్తుంది. ఇక్కడ వచ్చిన ఆన్ చైన్ బ్యాలెన్స్ని మనం ఇక్కడ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మనం ట్రేడింగ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ ట్రేడింగ్ చేసుకొని తర్వాత మళ్ళీ విత్డ్రా ఆప్షన్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి విత్డ్రా పెట్టుకుంటే మనం ఇక్కడ ఆన్ చైన్ బ్యాలెన్స్లోకి వస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఈ వీడియోని మనం ఈ జూమ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి పంపించడం జరుగుతుంది. ఈ జూమ్ వీడియోని ప్రతి ఒక్కరికి పంపించండి, షేర్ చేయండి, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలండి. ఆన్ చైన్ అంటే ఏంటి, ట్రేడింగ్ అంటే ఏంటి, వాలెట్ అడ్రస్ అంటే ఏంటి, ఓకేనా, క్యూఆర్ కోడ్, స్కానరు కొంతమందికి తెలుసు, అవగాహన ఉంది, కానీ చాలామందికి అవగాహన లేదు. అలాగే నెక్స్ట్ మనకు స్వాప్ కూడా తీసుకొస్తామండి, స్వాప్ P2P, ఓకేనా. మన ఐపీజీ కాయిన్ తోటి యూటిలిటీ కూడా ప్లాన్ చేస్తున్నామండి. మీ దగ్గర ఐపీజీ కాయిన్ ఉంటే మొబైల్ కొనుక్కుంటారా, ల్యాప్టాప్ కొనుక్కుంటారా, టీవీ, కారు, ఫ్రిడ్జ్, ఎనీవన్ కొనుక్కునే విధంగా రాబోయే రోజులలో అద్భుతంగా వరల్డ్ వైడ్గా తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి మంచి వాల్యూకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు నేను ఏదైతే సబ్జెక్ట్ చెప్తున్నానో ఇదే సబ్జెక్టు మనం బయట వాళ్ళకి చెప్పి, బయట ఫ్యామిలీస్, రిలేటివ్స్, ఫ్రెండ్ సర్కిల్, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, లీడర్స్ అందరికి కూడా ఉన్నది ఉన్నట్టు మన కైన్ సప్లై ఎంత, సర్క్యులేషన్ ఎంత, మన ఐస్మార్ట్ ఎక్స్చేంజ్, USDS డాలర్ మనది, BSK కైను, అలాగే రేపు 2030 నాటికి మన గోల్ ఎంత ఉంది, BSK కైన్ ఏ వాల్యూకి తీసుకెళ్ళాలి, ఐపీజీ కైన్ ఏ వాల్యూకి తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా చెప్పండి. చాలామంది కూడా MD గారు ఉన్నారు బ్యాక్ ఎండ్లో అని నెంబర్ ఇవ్వడం, తను MD సార్కి ఫోన్ చేయండి మీకు అన్నీ చెప్తారు అని చాలామంది నెంబర్ ఇస్తున్నారు. అలా ఇవ్వద్దు. ఇక నుండి నాకు కాల్ చేసినా నేను లిఫ్ట్ చేయను. టోటల్ మీకు వాట్సాప్లో మాత్రమే మెసేజ్ రిప్లైస్ ఇస్తాను. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా వితిన్ 24 అవర్స్లో ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా టోటల్ కూడా సర్వర్స్ తీసుకోవడం జరిగింది. మన ఎక్స్చేంజ్ మొత్తం సర్వర్స్ మీదనే రన్ అవుతుంది, ఓకేనా. దీనికి మనం ఏదైతే బయింగ్ సెల్లింగ్లో ఫీజు తీసుకుంటున్నామో ఆ ఫీజులోంచే ఎవ్రీ మంత్ మనం ఎక్స్చేంజ్కి సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. అవి ఆటోమేటిక్గా అందులోకి ఫండ్ కట్ అయిపోయి కంపెనీకి కొంత అమౌంట్ మిగులుతుందండి. ఆ అమౌంట్ తోటే మనం మెయింటెనెన్స్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, ఈవెంట్ కావచ్చు, అలాగే రేపు స్టేకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా రన్ చేయడం జరుగుతుంది. MD దగ్గర కైన్ రేటు పెంచడం, కైన్ రేటు దించడం, MD ఆపరేటింగ్ చేయడం అనేది ఉండదు. మీరు కావాలంటే యూట్యూబ్లలో కూడా చూడండి, సెర్చ్ చేయండి. ఒకసారి మనం లైవ్లోకి బ్లాక్ చైన్ టెక్నాలజీకి వెళ్ళి ట్రేడింగ్ స్టార్ట్ చేసినామంటే మీరు కొంటేనే రేటు పెరుగుతుంది, మీరు అమ్ముతేనే రేటు తగ్గుతుంది, నా చేతిలో ఉండదు. ఇది మీరు ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. కింది వాళ్ళకి సబ్జెక్ట్ ఇవ్వండి, చెప్పండి. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ క్రిప్టో అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిప్టోలో కైన్ అంటే ఏంది, అది ఏ బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది, సప్లై ఎంత, దీనికి ఏమి ఎక్స్చేంజ్ ఉంది, అలాగే ఎంతమంది ఉన్నారు ట్రేడర్స్, ఇన్వెస్టర్స్, ట్రేడింగ్ చేసేవాళ్ళు, అలాగే ఏ వాల్యూకి వెళ్ళింది, ఎన్ని రోజులలో ఎంతకు వచ్చింది, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి, కింది వాళ్ళకి నేర్పాలి కంపల్సరీ. అలా చేసినప్పుడు నేను 2030 వరకు ఒక గోల్ పెట్టుకున్నాను. 2030 దాకా ఐస్మార్ట్ ఎక్స్చేంజ్లో బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తాను. ఆ తర్వాత మనము ఏం చేయకపోయినా మన కోసం డబ్బులు సంపాదిస్తుంది మన కైను. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ కొని సేవ్ చేసుకోండి. అలానే ఎక్కువ రేటు పెరుగుతుందని కొనద్దు, తక్కువ రేటు పెరుగుతుందని అమ్మొద్దు, ఓకేనా. మనకు స్టేబుల్గా వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు మంచిగా వెళ్తుంది. నేను అందరికి కూడా గ్రూపులలో కొంచెం అవగాహన ఇవ్వడం, బ్యాక్ ఎండ్లో ప్రతి ఒక్కరికి సమాధానంగా చెప్పి నిలబడడం, ఇవన్నీ కూడా మనకి ఈరోజు స్టేబుల్గా మంచి లైవ్లో ఒక వాల్యూ ప్రకారం వెళ్తుందండి లిస్టింగు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది నేర్చుకోండి. అందరికి కూడా ఇదంతా అవసరం. ఆల్రెడీ నేను చెప్పిన ఈ సబ్జెక్ట్ మొత్తం కూడా వీడియో రికార్డింగ్ అవుతుంది. మన జూమ్ సెషన్ అయిపోయిన తర్వాత మీరు ఈ వీడియోలు 1-2 సార్లు విని కింది వాళ్ళకు పంపించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మాట్లాడవచ్చు. మనకి ఇంకొక 3 నిమిషాలలో సెషన్ అనేది క్లోజ్ అవుతుంది.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మై డియర్ ఐస్మార్ట్ ఫ్యామిలీ మెంబర్స్. మధు సార్, నాయుడు సార్కి అన్మ్యూట్ ఇవ్వండి. ఓకే సార్, అన్మ్యూట్ వచ్చింది మీకు, ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. ఎండి సార్. సార్ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మన వాలెట్ ఉంది కదా సార్, వాలెట్లోకి వెళ్ళాక అక్కడ మన అడ్రస్ ఏదైతే ఉందో వాలెట్ అడ్రస్ అనేది యూఎస్డిటీకి, ఐపీజీకి, బిఎన్బికి అన్నిటికీ కామన్గా ఒకటే వస్తుంది. కరెక్ట్ అంటారు అది? ఎస్, అన్నిటికీ ఒకటే సార్. మీరు ఆ వాలెట్ అడ్రస్ ఇచ్చి మీరు మనకు బిఎన్బి కావచ్చు, ఐపీజీ కైన్ కావచ్చు, యూఎస్డిటీ ఏవి పంపించుకున్నా కూడా అదే ఒకటే అడ్రస్ పనిచేస్తుంది, ఆల్ ఇన్ వన్. చూసాను సార్, బిఎన్బికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా అదే అడుగుతుంది, ఐపీజీ చేసినప్పుడు అదే అవుతుంది. అది ఏం చేంజ్ అవ్వట్లేదు, బట్ మన పైన మాత్రం చేంజ్ చేసుకోవాలి ఏదండి. ఎస్, మీరు ఆ వాలెట్ అడ్రస్కి ఫండ్ వస్తే ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అక్కడ పంపించే కస్టమర్ ఏది మీకు వెళ్ళిపోద్ది. ఎస్, ఏది కావాలో అది పంపిస్తాడు. ఏది పంపితే దానికి వెళ్ళిపోద్ది, ఏది పంపితే దానికి వెళ్ళిపోద్ది కరెక్ట్గా. ఎస్, ఓకే, అది కరెక్ట్. చూసాను సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మన ట్రైనింగ్ అనుకుంటాం కదా సార్, ట్రేడింగ్ది. ఎస్, అది మీరు స్టార్ట్ చేస్తున్నారు సార్. దాంట్లో మనం ఏమనుకుంటున్నాం అంటే, చాలా మందికి ఈ బేసిక్ కాయిన్లు ఇవన్నీ తీసుకోవడం వల్ల ట్రైనింగ్ నేర్చుకోవడం చాలా మందికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. బట్ మంత్ వైజ్ ఏమైనా స్టార్టింగ్ మంత్ ఒక్కో మంత్ కూడా స్టార్టింగ్ 2000 తీసుకొని 1 మంత్ అయిన తర్వాత మళ్ళీ ప్లాన్ చేస్తే బాగుంటుంది ఏమని అనుకుంటాం సార్ కొద్దిగా మంత్ వైజ్. ఈ విషయం మీద మనం మాట్లాడదాం, పర్లేదు. ఓకే, అలాగే సార్. ఇదైతే బాగుంది సార్. అయితే మొత్తం మీద మన ఐపీజీ కానీ ఏదైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఇంకోటి సార్, మనకి ట్రస్ట్ వాలెట్లో ఉంది సార్ ఐపీజీ కాయిన్ ఇప్పుడు ప్రెజెంట్. ఎస్, ట్రస్ట్ వాలెట్లో ఉంది. అలాగే బిట్ మార్ట్ మన అది కొన్ని ఉన్నాయి, కొన్ని వాలెట్స్ ఉన్నాయి. ఆ వాలెట్లలో మనం స్వాప్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఫ్లక్చుయేషన్ అయినప్పుడు రేట్ ఏంటంటే అక్కడ చాలా, ఇక్కడ ఎగ్జాంపుల్ 410 ఉంది అనుకో, అక్కడ 400 ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇంత స్పీడ్, ఇక్కడ స్పీడ్గా వెళ్ళినంత స్పీడ్గా అక్కడ అవ్వదు. కాబట్టి ఎక్కువ మంది మన కమ్యూనిటీని మన ఐస్మార్ట్ ఎక్స్చేంజ్లో తీసుకొచ్చి వాళ్ళకి నేర్పిస్తే అక్కడ ఏదైనా బ్లాక్ అయినా కూడా మనకు నేనేం హెల్ప్ చేయడానికి రాదు. అదే ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే బ్యాక్ ఎండ్ నుండి మనం హెల్ప్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మన ఐస్మార్ట్ ఎక్స్చేంజ్లోనే కొనిపించడం, అమ్మిపించడం చేస్తే మనకు మంచి వచ్చిన వాళ్ళకి మనకి నమ్మకం ఉంటుంది. అదే సార్, యాక్చువల్గా మాకు అందరికీ ఇష్టం ఏంటంటే ఐపీజీలోనే చేయాలి. ఎందుకంటే మాకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ దీనికి కానీ ఏదైనా ఇష్యూస్ వచ్చినా మిమ్మల్ని అడగడానికి ఉంటుంది. ఆ ట్రస్ట్ వాలెట్ ఎందుకంటే నిన్న మీరు ఒక వాయిస్లో అన్నారు, ట్రస్ట్ వాలెట్ నుంచి కొన్న కాయిన్లతోటి ట్రేడింగ్ పెంచడం, చేయడం, తగ్గించడం జరుగుతుంది అని అంటున్నారు. అందుకని అక్కడ కొనే వాళ్ళు ఎవరు ఉన్నారా లేదా అని తీసుకోవడానికి అడుగుతున్నాను సార్. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ కొనే అవకాశం లేకుండా మొత్తం ఐస్మార్ట్ ఎక్స్చేంజ్కి వచ్చే వీలయ్యే విధంగా అన్ని ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే మన కమ్యూనిటీ ఎక్కువ పెరగాలి అన్నప్పుడు మన దగ్గరనే ఉంటే బాగుంటుంది. మనం ఇక్కడ స్టేబిలిటీకి ఒక 1 ఇయర్ ఆ కైన్ రేట్ మంచిగా వెళ్ళాలి. కమ్యూనిటీ పెంచుకున్న తర్వాత మన కైన్ టాప్ 10 ఎక్స్చేంజ్లలో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆ లోపు అందరికి కూడా ఫ్రీ రెఫరల్లో మన ఐస్మార్ట్ ఎక్స్చేంజ్ని పరిచయం చేయండి అందరూ. అది ఫ్రీ రెఫరల్ ఎప్పుడులోకి ఇద్దాం సార్? ఇంకా స్టార్ట్ చేయలేదు. అది మీకు ఇప్పుడు ఫ్రీ రెఫరల్ వస్తుంది కదా. ఫ్రీ రెఫరల్ మీన్స్ మీరు ఇప్పుడు ఎవరికైనా కేవైసీ చేపిస్తే 5 కాయిన్లు చేపించిన మీకు 5 కాయిన్లు వస్తున్నాయి కదా, అదే కదా ఫ్రీ రెఫరల్. ఓకే, ఫ్రీ మైనింగ్ అనేది దాని మీద నేను చెప్తాను మళ్ళీ అప్డేట్స్. ఎందుకంటే మన కైను బిఎస్కే వచ్చేసి 5 కోట్ల సప్లై, ఆల్రెడీ 4.5 కోట్ల కైన్లు అయిపోయినాయి. ఇంకా కొన్ని మన ఫ్రీ రెఫరల్లో ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ఇంకా మైనింగ్ అనేది ఫ్రీ మైనింగ్ ఉంటుందా లేకపోతే డైరెక్ట్ లైవ్ ట్రేడింగ్ అనేది నేను ఇంకొక 4-5 రోజులలో అప్డేట్ ఇస్తాను. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే, నెక్స్ట్. హలో సార్, నేను జూలైలో 3000 ప్యాకేజీ, సెప్టెంబర్ 2024లో 10,000 ప్యాకేజ్ చేశాను. వాటిని మర్చిపోమన్నారు, మీరు మర్చిపోయాను. వాటిని ఈ రోజు వరకు పట్టించుకోలేదు. ఓకే, ఐడీస్ ఓపెన్ కావట్లేదు సార్ ఇప్పుడు. అయ్యి ఓకే, మీ అప్లైనర్ ఎవరు సార్? సతీష్ అని కర్నూలు అనుకుంటా. ఓకే, తన పైన ఎవరు? సతీష్, హెచ్ఎస్ రేట్
సత్యస్ రెడ్డి కానీ సతీష్ కానీ ఆయన అడిగితే ఏమన్నంటే కస్టమర్ కేర్ కాల్ చేయమన్నారు. కస్టమర్ కేర్ నెంబర్ పెట్టాడుగా అది కలవట్లేదు. అట్లా కాదు సార్, ఇప్పుడు మీకు ఐడి ఓపెన్ అవ్వట్లేదు అన్నప్పుడు అంటే ప్రాబ్లం ఏంది? మీకు పాస్వర్డ్ మీరు పోగొట్టుకున్నారా లేకపోతే ఏంటి అది? లేదు పాస్వర్డ్ ఉంది, అదే పాస్వర్డ్ ఉంది. మరి అయినప్పుడు ఓపెన్ అవుతుంది కదా, చాలా మంది అందరికి ఓపెన్ అవుతాయి కదా పాస్వర్డ్ యూజర్ ఐడి ఉంటే. అదేదో మార్చిర్రు, అప్పుడు సిస్టమ్ మార్చారు అని చెప్పి అన్నాడు ఆయన. హెచ్ఎస్ రెడ్డి అని వస్తుంది ఆయన పేరు, నాకు అంత ఫోన్ లో పరిచయం అంతే, ఓకే, ఓకే, పర్సనల్ గా సార్. తెలియదు. కంపెనీ సిస్టమ్ అంటే ఏదైనా అప్డేట్ అవుతుందేమో తప్ప మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎప్పుడు మారదు. ఓకేనా? సరే, దాని విషయం మీద మీరు ఒకసారి మీ అప్లైనర్ కాల్ చేయండి. తను అప్రోచ్ కాకపోతే తన పైన కూడా ఇంకో అప్లైనర్ ఉంటాడు, తన ద్వారా మీరు, ఎందుకంటే మీ ఐడి ఓపెన్ అవుతేనే దాని మీద మిగతా అప్డేట్ మీద మనం వర్క్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, 3000 అంటే జూలై 24 3000ది, సెప్టెంబర్ 24 10,000 ప్యాకేజ్ చేశాను అనమాట నేను. మీరు ఏ ప్యాకేజ్ తీసుకున్నా మీకు అంటూ ఐపీజీ అయినా ఆ రోజు వాల్యూ ప్రకారం కైన్ వచ్చింది.